ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభుని ఆరాధించుకునుకు మరి ఆరాధన వర్తమానాన్ని మనం విందాం. I thank God for this day, for this opportunity which is given to share with you the message of worship. ఆరాధన వర్తమానాన్ని మీతో పంచుకునే దాని కొరకై ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తా ఉంటున్నాను. And I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామమున మీ అందరికి కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తా ఉన్నాను. For today's brief meditation for worship exhortation, let us turn to Book of Psalm, chapter 46. ఈ దినమున ఆరాధన వర్తమానం నిమిత్తమై క్లుప్తంగా ధ్యానించు నిమిత్తమై దయచేసి మీ బైబిళ్ళు కీర్తన గ్రంథము 46వ అధ్యాయం వైపు తిప్పవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. There are 11 verses and we'll meditate upon this portion. మరి 11 వచనాలు ఉన్నాయి. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను తెలుగులో చదువుతా ఉన్నాను, దయచేసి గమనించండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయంన దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠ ధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగుజేయవాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్యమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధరథమును అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకొనుడి. అన్య జనుల్లో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. Thank you, brother. Let's look to God for his help, that God may speak to each one of us. మనలో ప్రతి ఒక్కరితో కూడా ప్రభు మాట్లాడినట్లు ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. Our gracious and loving Heavenly Father, we thank you for this opportunity which is given to us. మా కృప కలిగిన పరలోకపు తండ్రి, మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Lord, we thank you even in the bad situations surrounding us. Lord, we thank you for the hope in Christ Jesus that we have, so that we can worship you in spirit and in truth. ప్రభు నాయన, చుట్టూ మరి ఎంతో మరి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారిలో మాకు మీరు ఇచ్చినటువంటి నిరీక్షణ బట్టి, తద్వారా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము మిమ్మల్ని ఆరాధించుటలో మీరు అనుగ్రహిస్తున్న కృపకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Lord, thank you for the holy scriptures which encourages us, which revives our spiritual life, and Lord, which gives us the strength in spiritual way, that as we look into your word, we will be able to worship you, Lord. ప్రభు, మీ యొక్క పరిశుద్ధ లేఖనములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఆ లేఖనములను మేము చూస్తూ ఉన్నప్పుడు మాకు ఎంతో ప్రోత్సాహము, మీ యొక్క వాక్యముల నుంచి మేము పొందినటువంటి వారమై మిమ్మల్ని ఆరాధించే భాగ్యము బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Lord, speak to us, encourage us, and revive us today, Lord. ప్రభు, ఈ దినం మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని ప్రోత్సాహపరచండి, మమ్మల్ని ఉజ్జీవింపజేయమని అడుగుతూ ఉన్నాం. Lord, we commit each one of us into your loving hands. We in Jesus' name we pray. మమ్మల్ని మీ యొక్క హస్తగతం చేస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. Amen. We see this portion as we just now read. It is a portion which gives encouragement to his children of God. మనం చదువుకున్నటువంటి యొక్క లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే
మరి దేవుని యొక్క బిడ్డలకు ప్రోత్సాహాన్ని ఇచ్చే వాక్యంగా దీన్ని మనం చూస్తా ఉన్నాం. This scripture portion is a really comforting as we read this portion. ఈ యొక్క వాక్యాన్ని మనం చదివితే మనమందరం కూడా ప్రోత్సాహపరచబడతాం. It encourages us in the time of our difficult situations. మన యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అది మనల్ని ప్రోత్సాహపరిచేదిగా ఉంటుంది. It comforts us and gives us the joy in the presence of God as we read this portion. మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే అది మనకి ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటూ ఉన్నది. This portion gives us the victory over the fear in our life. ఈ యొక్క వాక్యము మనకు మన భయాల్లో మనకి విజయాన్ని ఇచ్చేదిగా ఉంటూ ఉంది. Martin Luther, a great reformer, a great saint of God, when he has read this portion in his depressed situation, he has written a song by the title called A Mighty Fortress is Our God. మరి మార్టిన్ లూథర్ గారు మరి ఆయన ఈ యొక్క రిఫార్మేషన్ కి తండ్రి అని చెప్తూ ఉంటారు, ఫాదర్ ఆఫ్ రిఫార్మేషన్ అని చెప్తూ ఉంటారు. మరి ఆయన ఎంతో నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఈ కీర్తన ద్వారా ఆయన ఎంతో ప్రోత్సాహపరచబడినటువంటి వాడై ఆయన ఒక పాట రాశాడు. ఆ పాట ఏ రకంగా ఉంటుందంటే, గాడ్ అవర్ మైటీ ఫోర్ట్రెస్, అంటే దేవుడు మనకు బలమైనటువంటి కోట అని దాని అర్థం. So it's really encouraging portion, and it will really lift us up in spiritual life, and it will help us to worship the Lord who is a living God. కాబట్టి ఈ యొక్క వాక్యం నిజంగా మనల్ని ప్రోత్సాహపరిచే మరి వాక్యంగా ఇది ఉంటుంది. మన దేవుడు నిజంగా మరి ఆయన సజీవుడైనటువంటి దేవుడు అని ఆ వాక్యం ద్వారా ప్రోత్సాహపరచబడి మనం ఆయన ఆరాధించగలుగుతాం. As we see this portion, the beginning verse, the first verse and the last verse, it is really an encouraging statement written about our God. మనం చూసినట్లయితే ఈ యొక్క కీర్తన మొదటి మాట అదేవిధంగా చివరి మాట మనం చూసినట్లయితే అవన్నీ కూడా మనకి ఎంతో ప్రోత్సాహపరిచే మాటలు దేవుని గురించి చెప్పబడుతూ ఉన్నాయి. The first verse says, God is our refuge and strength and a very present help in trouble. మొదటి వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్ కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని మనం చూస్తా ఉన్నాం. And in the last verse again it says, the Lord Almighty is with us. The God of Jacob is our fortress. 11వ వచనంలో కూడా మరలా మనం చూస్తా ఉన్నాం, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అని చూస్తా ఉన్నాం. God is Emmanuel, God is with us. కాబట్టి దేవుడు ఆయన ఇమానుయేల్ అని ఆయనకి పేరు, అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడని అర్థము. We see in the history of Israel, children of God, when they're in deep trouble, they have read this portion and they rejoice in God and they worship God. ఇశ్రాయేల్ యొక్క చరిత్రను మనం చూసినట్లయితే వారు ఎప్పుడైతే ఎంతో నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారో వారు ఈ కీర్తన చదివి ఆ కీర్తన ద్వారా ఎంతో ప్రోత్సాహాన్ని వారు పొందినటువంటి వారుగా ఉంటున్నారు. We see the three portions in which the background, the context of those people, the children of Israel, has read this portion and they have worshipped the Lord meaningfully after reading this portion. మరి ఆ మూడు పరిస్థితులు ఇశ్రాయేల్ యొక్క చరిత్రలోంచి మనం చూడాలని అనుకుంటా ఉన్నాం. ఆ మూడు పరిస్థితుల్లో కూడా మనం చూసినట్లయితే మరి వారు ఈ కీర్తన చదవడం ద్వారా ప్రోత్సాహపరచబడి ప్రభుని వారు ఆరాధించినటువంటి వారుగా ఉంటున్నారు. We see 2 Kings chapter 19, Isaiah chapter 37, and 19వ అధ్యాయం, యెషయా గ్రంథము 37వ అధ్యాయం, and 2 Chronicles chapter 32. మరి 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయం. All this portion speaks about one incident only in the history of Israel. ఈ మూడు వాక్య భాగాలను కూడా మనం చూసినట్లయితే
ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఒకే చారిత్రాత్మకమైన సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. The situation here of the children of Israel is in 701 BC. Hezekiah was the king over Judah. మనం చూసినట్లయితే క్రీస్తుకు పూర్వము 701 సంవత్సరంలో అప్పుడు యూదా మీద హిజ్కియా రాజుగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. Hezekiah was the king, Isaiah was the prophet, and the enemy king, we see that he was a Assyrian king. మనం చూసినట్లయితే ఆ సందర్భంలో చూస్తే యూదా రాజేమో హిజ్కియా, ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రవక్త పేరు యెషయా. అంత మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే అప్పుడు అషీరు యొక్క రాజు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. And the king of Assyria was Sennacherib. మరి ఆ యొక్క అషీరు రాజు పేరు ఏం పేరంటే సన్హెరీబు. And this enemy king, he will come and attack the children of Israel. He'll put siege around the city of Jerusalem when King Hezekiah was ruling the city. మరి హిజ్కియా పరిపాలిస్తున్నటువంటి దినాల్లో ఈ శత్రు రాజు అయినటువంటి అషీరు రాజు వచ్చి మరి యెరూషలేముని ముట్టడించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. He wanted to destroy the people of Israel. He came ఇశ్రాయేల్ ప్రజల్ని నాశనం చేయాలని ఆయన తలపెట్టినాడు. He came with 1,85,000 soldiers against the children of God, against Jerusalem. మనం చూసినట్లయితే యెరూషలేముకు వ్యతిరేకంగా 1,85,000 మంది సైన్యాన్ని తీసుకొని ఆయన వచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. But the king Hezekiah has only 3,000 soldiers inside the city of Jerusalem. అయితే ఆ యొక్క యెరూషలేము లోపట మరి ఆయనకు హిజ్కియా రాజుకు కేవలము మరి 3,000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. This king of Assyria, he comes and insults, abuses the king of Israel, and he says, your God on whom you are relying cannot save you from my hands, he says. ఆయన అంటున్నాడు, ఆ యొక్క అషూరు రాజు వచ్చి మరి ఏమంటున్నాడంటే మరి ఎంతో హీనమైనటువంటి మాటలు మాట్లాడుతూ మీ దేవుడు కూడా నా చేతిలో నుంచి మిమ్మల్ని రక్షించలేడని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. We see that in 2 Kings chapter 18 verse 29 and 30. Your God whom you are trusting cannot deliver you from my hand. రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయం వర్స్ బ్రదర్ 29-30. 29-30 వచనంలో ఆ మాట మనం చూస్తా ఉంటున్నాం. నా చేతిలో నుండి మిమ్మను విడిపింప శక్తి మరి ఎవరికి లేదు, మీ దేవుడు కూడా విడిపించలేడని చెప్తున్నాడు. And in the same chapter in 25 verse he says, your Lord, your God himself has told me to come against you and to destroy you. 25వ వచనంలో చూస్తే ఆయన ఇంకేమంటున్నాడు తెలుసా, మరి ఆ యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాడు ఏమనంటే ఆ దేశం మీదకు పోయి దాన్ని పాడు చేయమని యెహోవాయే నాకు చెప్పాడని చెప్తున్నాడు. He says your God cannot save you from my hand. కాబట్టి నా చేతిలో నుంచి మీ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడని చెప్తున్నాడు. In that situation, the situation was very difficult for King Hezekiah and for the children of Israel. కాబట్టి ఆ యొక్క హిజ్కియా రాజుకి ఇశ్రాయేల్ ప్రజలకు ఆ పరిస్థితి ఎంతో మరి భయంకరమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. So King Hezekiah goes into the temple of God. He tore his robe and he prays before God, crying before God. కాబట్టి హిజ్కియా రాజు దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి తన బట్టలు చింపుకొని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. And also he tells prophet Isaiah, can you have any message from God, encouraging message from God for us? మరి అంత మాత్రమే కాకుండా యెషయా ప్రవక్తను అడుగుతున్నాడు, అయ్యా మాకు ఏదైనా ప్రోత్సాహకరమైనటువంటి సందేశం ఉందా అని అడుగుతూ ఉన్నాడు. In that situation, God will answer to the prophet as well as to the king Hezekiah. మరి ఆ సమయంలో మరి ఆ యొక్క యెషయా ప్రవక్తకి అంత మాత్రమే కాకుండా హిజ్కియా రాజుకు కూడా ఆయన సందేశాన్ని ఇవ్వటాన్ని మనం చూస్తా ఉన్నాం. That we see in 2 Kings chapter 19 verse 34 and 35. రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనంలో
which verse, We brother? see the answer 34 and 35, brother. 34, 35లో మనం చూస్తా ఉంటున్నాం ఆ యొక్క జవాబును. So God is telling, దావీదు Yes, sir. నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును అని అంటూ ఉన్నాడు. God is telling, I am going to save you, I am going to protect you. దేవుడు చెప్తున్నాడు నేను మిమ్మల్ని రక్షిస్తాను కాపాడతాను అని అంటున్నాడు. So if you see the comparison of the military force, Hezekiah has only 3,000, but whereas the king of Assyria has 1,85,000. It is really difficult to fight against this great enemy. మనం చూసినట్లయితే హిజ్కియాకేమో కేవలము 3,000 సైన్యం మాత్రమే ఉంది. తర్వాత మనం చూసినట్లయితే ఆ యొక్క అష్షూరు రాజుకేమో 1,85,000 మంది సైన్యం ఉంది ఆయనకి. వాళ్ళతో పోరాటం సులభమైన విషయం కాదు. So sometimes we face in our life, God, the enemy will come and try to discourage us. Enemy will put us into so many problems in which we lose our faith sometimes, in which we'll get discouraged and will not in a position to worship God. కాబట్టి మనల్ని కూడా శత్రువు అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గుండా తీసుకువెళ్ళేవాడుగా ఉంటా ఉన్నాడు. మరి ఆ సమయంలో మనము విశ్వాసాన్ని కోల్పోయి ఎంతో నిరుత్సాహంలో ఉండి ప్రభుని ఆరాధించలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటూ ఉంటాం. The situation may be sickness, the physical ailment, and also we have financial problems. We may be psychologically, mentally may be disturbed and will not be able to success in what we are doing. It's like the attacks of the enemy in our life. కాబట్టి మన యొక్క జీవితాల్లో అది అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే మానసికమైనటువంటి ఆ యొక్క ఒత్తిళ్లు కావచ్చు. మరి ఆ సమయంలో మనం ఎంతో నిరుత్సాహపడే వాళ్ళుగా ఉంటాం. But in that situation also, our God is our refuge and God is our strength. కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు ఆశ్రయముగా మనకు దుర్గముగా ఉంటూ ఉన్నాడు. As the children of Israel, along with King Hezekiah, in that great difficult situation, they worship the Lord when they read this portion of God. కాబట్టి హిజ్కియా తర్వాత దేవుని యొక్క ప్రజలు వారు ఉన్నటువంటి ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వారు ఈ కీర్తన చదివి వారు ఎంతగానో ప్రోత్సాహపరచబడి ప్రభుని ఆరాధించారు. We see some points from this portion and taking this as a base for our worship today. మరి ఈ దినాన ఈ వాక్యంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. మరి దాన్ని ఆధారంగా చేసుకొని ప్రభుని ఆరాధిద్దాం. The first reason why they worshipped God, we see in the first verse. వారు దేవుణ్ణి ఎందుకు ఆరాధించారో అనే దానికి మొట్టమొదటి కారణము మొదటి వచనంలో మనం చూస్తా ఉన్నాం. God is our refuge and strength. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు అని చదువుతున్నాం. And very present help in trouble. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని చదువుతున్నాం. Our God is not only with us in our good times. Our God is not only with us in comfortable times, in good health, in happy occasion, but our God is with us even in the most difficult time in our life. కాబట్టి మనం చూసినట్లయితే మన యొక్క దేవుడు అన్ని సౌఖ్యంగా ఉన్నప్పుడు, మనం సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే మనతో ఉన్నటువంటి వాడు కాదు, కానీ మనకి ఇబ్బందులు కష్టాలు వచ్చినటువంటి సమయాల్లో కూడా ఆయన మనతో ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. If you see the human relations, our family, our friends, they'll be only with us when we are in good situation. మానవ రీత్యా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా కావచ్చు, అన్ని పరిస్థితులు బాగుంటే మనతో ఉంటారు, లేకపోతే వారు మనల్ని విడిచిపెడతారు. For example, we see in the life of Job, his own wife, she left him, she disowned him, and she says, "You curse God and die," she says. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యోబు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే విపత్తు వచ్చినప్పుడు తన సొంత భార్యే యోబును విడిచిపెట్టి అంటుంది, నువ్వు ఇంకా ఎంతకాలం యథార్థతను విడవకుండా ఉంటావు, దేవుణ్ణి దూషించి మరణం కా అని ఆయనకి చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. He lost all his health, wealth,
He lost all his richness. He మరి lost all his health. తన In that యొక్క situation, she says, "You curse God and die," she says. మరి తనకున్నటువంటి సమస్తాన్ని కూడా కోల్పోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆస్తి పాస్తులను, పిల్లలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఆరోగ్యం పాడైనటువంటి పరిస్థితి. ఆ సమయంలో అంటా ఉంది ఆమె, దేవుణ్ణి దూషించి మరణం కా అని అంటుంది. She is not able to stand with him in the time of difficulties. కాబట్టి తన యొక్క క్లిష్ట దినాల్లో తనతో తాను ఉండలేకపోయింది. So here we see, but in that situation, our God is with us in all the situation of our life. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా మన దేవుడు మనతో ఉంటున్నాడు. Psalms 23 verse 4, it says, "Even though I walk through the valley of shadow of death, you are with me." మనం చూసినట్టయితే కీర్తన గ్రంథము 23వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తే అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడయిందు, నీ దుడ్డు కరిగి నీ దండమును నన్ను ఆదరించును అంటూ ఉన్నాడు. In the valleys of our life, in the difficult situation of our life, the word of God says, I will fear no evil because you are with me. కాబట్టి ఈ యొక్క గాఢాంధకారపు పరిస్థితుల్లో, లోయలలో మనము ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు, నీవు నాకు తోడై ఉంటావు, అందుకనే నేను ఏ అపాయమునకు భయపడను అని అంటున్నాడు. So brothers and sisters, today we'll take the encouragement from the word of God that our God is with us in these difficult situations of our life. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఆదరణ పొందుదాం. ఏంటంటే మన యొక్క దేవుడు మనకు విపత్తు సంభవించినప్పుడు కూడా ఆయన మనతో ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. People may not be with us, our relatives may not be with us. మనుషులు మనతో ఉండకపోవచ్చు, కానీ Our God is with us, our God is within us, our God will comfort us, our God will encourage us. మన దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనల్ని ప్రోత్సాహపరుస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. We'll see this word, this sentence, what it is written in the first verse. God is our refuge. కాబట్టి మొదటి వచనంలో చెప్పినటువంటి మాటను మనం గమనిస్తే, దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. This word, it is written at least 60 times in the Bible. God is our refuge. దేవుడు మనకు ఆశ్రయం అన్నటువంటి మాట బైబిల్లో 60 సార్లు రాయబడింది. What is the meaning of refuge? ఈ యొక్క ఆశ్రయం అంటే అర్థం ఏంటి? It means to take comfort in being in God's presence, trusting in the promises of God. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని యొక్క వాగ్దానములను నమ్మి మనము బలపరచబడుట అని అర్థం. Yeah, we take God's comfort, we take God's encouragement in being in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆయన యొక్క వాగ్దానమును ఆశ్రయించి వాటిలో మనము బలం తెచ్చుకుంటా. And also the word refuge, it says a safe shelter from danger, from difficulties. We run to the safe shelter. ఆశ్రయము అని అంటే ఒక ప్రమాదంలో మనము సురక్షితంగా దాగగలిగినటువంటి ప్రదేశం అని అర్థం. So we run to the safe shelter. కాబట్టి ఆ యొక్క సురక్షితమైనటువంటి ప్రాంతాలకి మనం వెళ్తున్నట్టుగా అర్థం. So that safe shelter is our God in the difficulties. కాబట్టి ఆ యొక్క సురక్షితమైనటువంటి ప్రదేశము, ఆ విపత్తుల్లో మనం వెళ్ళదగినటువంటి ఆ ప్రదేశం ఏంటంటే అది ప్రభువే అని మనం చూస్తా ఉన్నాం. So let us make today our God as a shelter, in his presence being comforted, encouraged and worship God. కాబట్టి ఆయనను మనము ఆశ్రయంగా చేసుకొని ఆయనను మనము మన సురక్షితమైనటువంటి ప్రదేశంగా మనము ఆలోచన చేసి ఆయన్ని మనం ప్రోత్సాహపరచబడి ఆయనను మనము ఆరాధించబద్దులమై ఉంటున్నాం. And the second part is God is our strength, he says. రెండవ విషయం ఏంటంటే మరి ఆయన మనకు దుర్గము లేకపోతే బలము అని చెప్తున్నాడు. So we lose our strength sometimes in our life. Physical strength we lose, spiritual strength we lose, mental stability we lose when we pass the difficult situations in our life. మన జీవితంలో మనం చూసినట్లయితే
మరి ఈ యొక్క మన బలాన్ని, భౌతికమైనటువంటి బలము కావచ్చు, మానసికమైనటువంటి బలం కావచ్చు, వీటన్నిటిని మనము కోల్పోయే వాళ్ళగా ఉంటాం ఇబ్బందుల్లో మనం వెళ్ళినప్పుడు. But as we take the shelter of God, God gives us the strength so that we can worship Him. అయితే మనము ఆయనను మనకు, దేవుని మనకి ఆశ్రయంగా చేసుకున్నట్లయితే మనము ప్రోత్సాహపరచబడి మనం ఆయన ఆరాధించగలుగుతాం. We see from the life of Apostle Paul, the great man of God, he says in 2 Timothy chapter 4 verse 17. 2 తిమోతి 4:17లో అపోస్తలుడైనటువంటి పౌలు, గొప్ప దైవజనుడు, ఆయన ఏం చెప్తున్నాడంటే, He says, all have deserted me. No one came to defend, but the Lord stood beside me and strengthened me, he says. కాబట్టి ఆయన చెప్తున్నాడు, అందరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోయినారు, అయితే ఆ సమయంలో ప్రభు నాతో ఉండి నన్ను బలపరిచినటువంటి వాడుగా ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. When in his ministry everybody had left some time, the situation came, nobody could able to defend, but God was with him and God stood beside him and God strengthened him. That's what he says in the word. కాబట్టి కొన్ని పరిస్థితులు వచ్చినాయి, ఆ పరిస్థితుల్లో ఎవరు కూడా ఆయనతో లేరు, ఆయన ఒకడే మిగిలిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రభువే తన పక్షంగా ఉండి తనను కాపాడినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. Dear children of God, let us take the strength, encouragement from this verse that God is our refuge and God is our strength in the most difficult times in our life. And let us కాబట్టి worship God. మనకు అతి ఇబ్బందికరమైనటువంటి విషయాల్లో ప్రభువే మన దుర్గమని, ప్రభువే మనం బలమని ఆయనలో మనము బలపరచబడాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. And also we see one more verse, one more point to worship the Lord. మరొక విషయాన్ని కూడా మనం చూస్తాం ప్రభుని ఆరాధించే విషయంలో. We don't have time to go into all the verses, but we'll see a few points and let us go to worship. అన్ని విషయాలు మనం చూడలేం, కానీ కొన్ని విషయాలు మాత్రమే మనం చూసి ఆరాధనలో ప్రవేశిద్దాం. Verse 5. 5వ వచనము, Yes, brother, read, brother. దేవుడు ఆ పట్టణములో నున్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేస్తున్నాడు. 6th verse. 6వ వచనం, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది. Here we see the greatness of God in the life of children of Israel. ఇశ్రాయేలు యొక్క జీవితంలో దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. What he says, God is within her, she will not fall. God will help her at break of day. కాబట్టి అక్కడ మనం చూస్తే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. See, this word has catched my attention. What is that? God will help her at break of the day, early morning, tomorrow morning. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాట నన్ను ఎంతగానో మరి ప్రభావితం చేసింది. అది ఏంటంటే, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడంటే రేపు ఉదయకాలంన, రేపు పొద్దున్నే దేవుడు మనకి సహాయం చేస్తున్నాడని చెప్తున్నాడు. God is going to redeem these people tomorrow, or he is going to give them the victory over the enemy tomorrow morning. రేపు ఉదయకాలంన దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు, శత్రువు మీద మనకి విజయాన్ని ఇస్తున్నాడని అక్కడ చెప్పడానికి చూస్తున్నాం. He is going to give the victory over the Assyrian king. మరి ఆ యొక్క అష్షూరు రాజు మీద విజయాన్ని ఇస్తున్నాడని చెప్తున్నాడు. He is going to defeat all the enemies of Assyria, of these people. మరి ఈ యొక్క ప్రజల యొక్క శత్రువులందరి మీద కూడా జయాన్ని ఇస్తానని చెప్తున్నాడు. But by seeing this tomorrow, they're going to experience tomorrow, but they are worshiping God today. మరి ఆ యొక్క విజయాన్ని రేపు పొందబోతున్నారు, అయితే ఈ రోజు వారు ప్రభుని ఆరాధించవలసినటువంటి వారుగా ఉంటున్నారు. What a great, beautiful thing in their life. We can seeing the future in faith through our spiritual life. కాబట్టి ఇక చూసినట్లయితే రేపటిని వారు ఆత్మీయ కన్నులతో చూస్తున్నారు. Yeah, in faith, what is going to happen tomorrow, they are seeing today in their spiritual life, through their spiritual life. వారి ఆత్మీయ నేత్రాలతో రేపు ఏం జరగబోతుందో ఈ రోజే చూస్తున్నారు. That's why they are going to worship God. అందుకనే వారు ప్రభుని ఆరాధిస్తున్నారు.
we see a good example from the Bible in the life of Prophet Elijah. ఏలియా జీవితంలో మంచి ఉదాహరణ మనం చూడగలుగుతాం. In First King chapter 18, verse 41 and 42. మరి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 41, 42 వచనాల్లో మనం దాన్ని చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 18th chapter, 18వ అధ్యాయం 41, 42. 41, 42 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్టుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోయిన గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. We see here there was no rain at all for 3.5 years in the land of Israel. ఇక్కడ సందర్భాన్ని మనం గమనించినట్లయితే 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలులో వర్షమే లేదు. There is no rain, there is no harvest, there is no crops. Absolutely there was a famine. మరి వర్షం లేదు, పంటలు లేవు, చెప్పాలంటే దేశమంతా కూడా కరువు వచ్చింది. But this man of God, he is telling in 41 verse, for there is a sound of heavy rains. I could hear the sound of heavy rains. అయితే ఈ యొక్క దైవజనుడు ఏమంటున్నాడంటే విస్తారమైనటువంటి వర్షము వచ్చునట్లుగా ధ్వని నాకు వినిపిస్తా ఉంది అని చెప్పి చెప్తున్నాడు. In 41 verse he says, I could hear the sound of heavy rain, but in 42nd verse he goes and prays for the rain. మరి 21వ వచనంలో అట్లా నాకు శబ్దం వస్తుందని చెప్తున్నాడు. తర్వాత 41వ వచనంలో ఆయన ప్రార్థన చేసి దానికి వెళుతున్నాడు. He is hearing the sound of rain before he could pray to God for the rain. మరి వర్షం కొరకు ప్రార్థించక మునుపు వర్షం యొక్క ధ్వనిని వింటున్నాడు. So there we could see, before the healing came, before the deliverance came for the children of Israel, they're saying that God is going to give them the deliverance tomorrow. కాబట్టి విజయాన్ని ఇంకా వాళ్ళు చవి చూడక మునిపే మాకు విజయాన్ని ఆయన ఇవ్వబోతున్నాడని ముందుగానే వాళ్ళు చెప్తున్నారు. Even before God gives to us, even before the healing comes to us, even before the deliverance in the situation what we are passing through, our spiritual life, our spiritual eyes will see what God is going to do tomorrow for us. కాబట్టి ఇంకా మనం విజయాన్ని పొందక మునిపే, లేకపోతే ఏ విషయంలో మనం ఆలోచన కలిగి ఉన్నామో దాంట్లో నుంచి విముక్తి పొందక మునిపే మరి ముందుగానే దేవుడు మనకు రేపు ఏం జరగబోతుందో అది తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. So they rejoiced and worshiped God. God is going to do them for tomorrow. కాబట్టి రేపు ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని వారు ఈ రోజే గుర్తించి వారు ప్రభుని ఆరాధిస్తా ఉన్నారు. What it speaks to us is the faithful life. How God is faithful in providing, protecting and delivering us. కాబట్టి మనల్ని కాపాడటంలో, మనకి సమకూర్చడంలో దేవుడు ఏ రకంగా నమ్మకస్తుడో అన్నటువంటి విషయాన్ని అది మనకు తెలియజేస్తా ఉంది. So we worship God, that God is our deliverer, that God is our protector, that God is our provider. మన విమోచకుడని, ప్రభు మనల్ని కాపాడేవాడని, ప్రభు మనకి మరి సమకూర్చేవాడని, పోషించేవాడని మనం ప్రభుని స్తుతించాలి. So our faith in God and God's faithfulness towards us. కాబట్టి దేవుని యందలి మన విశ్వాసము, తర్వాత మన పట్ల ఆయన యొక్క విశ్వాస్యత లేకపోతే నమ్మకత్వము. So we'll worship God for that reason, and we'll go to the next point, that is in the 8th verse. కాబట్టి ఆ కారణమును బట్టి ప్రభుని మనం స్తుతించాలి. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మనం చూసుకుందాం. అది 8వ వచనంలో మనం గమనిస్తాం. 8th and 9th verse, brother. 8, 9 వచనాలు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయవాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును బల్లెము తెగనరుకువాడును ఆయనే, యుద్ధ రణములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. Again we see they're experiencing the God's deliverance, and they're saying what he says,
come and see the works of the Lord. They're testifying about the works of the Lord. కాబట్టి మరలా వారు దేవుని యొక్క విడుదలను అనుభవిస్తా ఉన్నారు. మరి అందుకే వాళ్ళు అంటున్నారు, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి అని అంటున్నారు 8వ వచనంలో. So they are testifying how God is going to do on their behalf. దేవుడు వారి పక్షంగా ఏ రకంగా చేయబోతున్నాడో అన్నటువంటి విషయాలు వారు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. They say in 9th verse, He makes wars cease to the ends of the earth. 9వ వచనంలో ఆయన అంటా ఉన్నాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు అంటా ఉన్నారు. And He breaks the bow, shatters the spear, burns the shields with fire. విల్లు విరుచువాడు, బల్లెము తెగనరుకువాడు ఆయనే అని చెప్తున్నాడు. So they're going to experience the powerful work of the Lord in their life. కాబట్టి వారి యొక్క జీవితంలో దేవుని యొక్క శక్తివంతమైనటువంటి కార్యాన్ని వారు చూడబోతున్నారు. They trusted in the word of the Lord. వారు దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచినారు. Because how God is going to break the enemy, how God is going to totally shatter the enemy, how is God going to destroy the enemy. శత్రువుని నాశనం చేయబోతున్నాడో, శత్రువుని కలవరపరచబోతున్నాడో, శత్రువు మీద విజయం ఇవ్వబోతున్నాడో వాళ్ళు ముందుగానే చూస్తున్నారు. We see in our life, daily we will fight with the enemy, that is the Satan. మన జీవితాల్లో కూడా అనుదినము మనం శత్రువుతో పోరాడుతూనే ఉంటాం. ఆ శత్రువు ఎవరంటే సైతానుడు. Every child of God, every believer is in the battlefield. We have to wage war against the enemy. ప్రతి విశ్వాసి కూడా యుద్ధ భూమిలోనే ఉంటా ఉన్నాడు. ప్రతిరోజు యుద్ధాన్ని మనము ఎదుర్కోవాల్సిందే. But we have the hope that one అయితే day మనకు God ఒక is నిరీక్షణ going to, ఉంది. one day God is going to break that enemy. God is going to destroy the enemy totally. ఒక దినమున ఆ యొక్క శత్రువును సంపూర్ణంగా ఆయన నాశనం చేయబోతున్నాడు. That we see in book of Revelation chapter 20 verse 2 and 10, we see that Satan is going to be binded for 1,000 years, and after 1,000 years he is going to be put in the lake of fire. That is the end of the Satan, that is the end of the enemy. మనము అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటున్నాం. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సైతానును బంధించి వాణ్ణి ఆ యొక్క మరి ఆ యొక్క అగ్నిలో వాణ్ణి పడవేయబోతున్నాడు. So God is going to put full stop to the enemy. సారీ బ్రదర్. God is going to put full stop to the enemy. కాబట్టి దేవుడు శత్రువుని అంతం చేయబోతున్నాడు. Yeah, that is the reason we see here. He breaks the bow, shatters the spear, and burns the shield. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మాటలు మనం చదువుతున్నాం. విల్లు విరుచువాడు, బల్లెము తెగనరుకువాడు ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే అని చదువుతున్నాం. So we thank God that God is going to break the enemy, destroy the enemy, as the God has destroyed the Assyrian enemy against the children of Israel. కాబట్టి ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అస్సీరు సైన్యాన్ని ఏ రకంగా ప్రభు జయించేలా చేశాడో మనకి కూడా అట్లు సహాయం చేస్తాడు. So let us worship Lord. Let us exalt His glorious name, the God who is our refuge, the God who is our strength. కాబట్టి మనతో ఉన్నటువంటి దేవుడు, మనకు బలమైనటువంటి దేవుడు, అటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. Let us not get discouraged. మనం Whatever the situation we may ఉత్సాహపడొద్దు. be passing, whatever the situation we may be passing, మనము ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, because God is our refuge. He is a God whom we can go and take shelter in the time of difficulties. కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మనం ఆయన్ని ఆశ్రయించవచ్చు. And God is our strength in our దేవుడు weakness. మనకు బలంగా ఉంటున్నాడు. And God is going to give the victory over the enemy tomorrow. శత్రువు మీద మనకు రేపు ఉదయాన్న అంటే అరుణోదయంన ఆయన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. Because it says in that verse, He is within her, and God will help her in the daybreak. అందుకని మనము చూసినట్లయితే ఆ మాట చదువుతున్నాం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి లేదు, అరుణోదయంన దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. Many times we are not be aware of presence of God in us. The one who is in the world is greater than in us. సో కాబట్టి మనం చాలా సార్లు మనలో ఉన్నటువంటి దేవుడి గురించినటువంటి అవగాహన లేనటువంటి వారంగా ఉంటాం.
వాక్యంలో ఏం చెప్పబడిందంటే మీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్న వానికంటే బలవంతుడని వాక్యంలో చెప్పబడింది. We have the greatest God, the mightiest God in our life, inside us, than what is in the world, the enemy. కాబట్టి శత్రువు కంటే బయట ఉన్నటువంటి శత్రువు కంటే మనలో ఉన్నటువంటి వాడు బలమైనటువంటి దేవుడుగా మనలో నివాసం చేస్తున్నాడు. And thirdly, one day God is going to put everything under his feet. He's going to stop the activity of the enemy. He's going to shatter the enemy. He will go to destroy the enemy. That is the reason he is going to worship the Lord. ఒక దినమున శత్రువును పూర్తిగా ఆయన నాశనం చేసి అంతమొందించి వాడిని అణగదొక్కేవాడిగా ఉంటా ఉన్నాడు. అందుకనే మనము ప్రభుని ఆరాధించాల్సిన వారముగా ఉంటున్నాం. The children of Israel, King Hezekiah, Prophet Isaiah, they have taken the encouragement from this portion. And in the most difficult situation, even in the situation of war, they worshipped God. They exalted the most holy name of our Lord and Savior. కాబట్టి మనం చూసినట్లయితే మరి హిజ్కియా రాజు కావచ్చు, మరి ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, యెషయా ప్రవక్త కావచ్చు, ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాస్తవానికి యుద్ధాన్ని ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ప్రభుని ఆరాధించారు. ఈ కీర్తన ద్వారా స్ఫూర్తి పొందినటువంటి వారై. Today we get encouragement from this portion, and let us worship the Lord and give thanks to his name. నేటి దినాన్ని కూడా మనం కూడా ఈ వాక్యం ద్వారా ప్రోత్సాహం పొందినటువంటి వారమై ప్రభుకి ఆరాధన చెల్లిద్దాం, ప్రభును మనం స్తుతిద్దాం. May God help us to do so. అట్లు చేయనట్లు ప్రభు మనకి సహాయము చేయును గాక.